కిడ్నాపింగ్ వ్యవహారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ విచారణకు హాజరు కావాలని పిలవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్పందించారు. నోటీసులు పంపినంత మాత్రాన ఇంత గందరగోళం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. తప్పు చేయని వారైతే రాస్తారోకలు నిరసనలు అవసరమా అని అన్నారు. సిట్ ముందు హాజరై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి నిజాయితీని నిరూపించుకోవాలని సూచించారు. గతంలో విచారణలు లేకుండా కేసులు పెట్టి జైలుకు పంపిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. నిరసనలతో అబద్ధాలు నిజాలు కావని వ్యాఖ్యానించారు. చట్ట పరిధిలోని అధికారులు ముందుకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఇంత వయసులో ఉన్న ఆలోచన విధానం ఇదేనా అని విమర్శించారు. ప్రజలు కపట వేషాలను నమ్మవద్దని పిలుపునిచ్చారు. చట్టంలో ఉన్నప్పుడు తప్పు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నీ నిజ స్వరూపాన్ని, నీ నిజాయితీని తెలియజేసుకో. అంతేగాని ఈ ర్యాలీలు, ధర్నాలు, ఈ న్యూసెన్స్ ఇవన్నీ పెట్టి ప్రజలు డైవర్ట్ చేసి సింపతి పొందటానికి వీళ్ళు చేసేటి అన్ని చేస్తూనే ఉన్నారు కదా. ఇంకా బుద్ధి రాకుండా నిన్న కూడా ఆ కౌశిక్ రెడ్డి అది ఏంటిది, అది అధికారుల మీద దాడి లేనిది, దౌర్జన్యాలు లేనిది. అంటే మీరు ఏమి చేసినా చూసుకుంటూ విచారణ విలువద్దు. మీరేమన్నా మీదికెళ్ళి ఊడిపడ్డారా? మీకు దేని గురించి చేయాలి? నోటీస్ ఇస్తేనే బట్టలు చెప్పుకుంటున్నారే. మరి గతంలో ఇంత మందిని లోపటించినప్పుడు గుర్తు రాలే, సోయి రాలే, మేము వచ్చి నిరూపించుకోలేము ఆ నిజాయితీని. అది వదిలిపెట్టి ఈ రాధాంతం ఏంది, టీవీలలో ఈ న్యూస్ ఏంటి, ఇక్కడ బయట తీసుకొచ్చి ప్రజలను తీసుకొచ్చి నిరసన తెలిపితే నీ అన్ని మాఫ్ అవుతాయా? చేసిన పాపాలన్నీ పోతాయా? అధికారులకు కూడా విజ్ఞప్తి, దయచేసి ఇలాంటి వాళ్ళని క్షమించకండి. మీ యొక్క వృత్తిపరమైన న్యాయమైనది ఏది ఉంటే అది చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. దేనికంటే దీంట్లో వీళ్ళు చేసే తప్పులు, మంది మార్బల్ నేర్చుకుని దాడిలు, దౌర్జన్యాలు, తిరగబాటు చేసినట్టు మాట్లాడి ఏమనంటే ఉద్యమం దానికో పేరు పెట్టి చేసేటి అన్ని దొంగతనాలు, పేర్లు, ఉద్యమాలు. ఏమయ్యా ఇది? ఏమైనా పద్ధతేనా ఇది? వయసు పెరిగింది, 80,000 పుస్తకాలు చదివిన అంటున్నావు. ఇదేనా మీరు చేసే పని? ఇదేనా నీ రెచ్చగొట్టడం, తెలంగాణ తగలబెట్టడం అనేది? బిడ్డ, ఇక్కడెక్కడ గొడవలు జరుగులు, ఎక్కడ ఏది జరిగినా అది మాత్రం మంచి పరిణామం కాదు. తెలంగాణని ఇదివరకే అప్పుల పాలు చేసి సర్వనాశనం చేసి మళ్ళా మాయమాటలతో చెప్పి అధికారంలోకి వస్తే మళ్ళీ ఏదో వస్తాం, రాబోతాం, వస్తే 3 ఏళ్లలో చింపుతాం, చేస్తాం. ఇవన్నీ మర్చిపోండి. మీరు ప్రజలు నమ్మరు. ఇంత కూడా తెలంగాణ లేకుండా ఖతం చేస్తారు వీళ్ళు, ఈ కుటుంబం కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే. దయచేసి వీరిని నమ్మకండి ప్రజలారా. వీరు చేసిన పాపాలు అన్ని పండినాయి, అవి చివరి దశకు వచ్చినాయి. కాబట్టి ఇక ఆ దోచుకున్న డబ్బుతోటి మందబలం చూపించి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే వీళ్ళు చేసిన పాపాలన్నీ పోతే అనుకుంటున్నారు. ఇలా సొంత బిడ్డ చెప్పినా బుద్ధి రావట్లేదంటే ఇంకా వీరికి ఎవరు చెప్తే బుద్ధి వస్తుందో అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.